సో యాక్చువల్గా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు అంతా స్కెచ్ హరీష్ అంటారు, నిజమేనా? నాకు సంబంధం లేదు. అది ప్రభుత్వము చట్టము తన పని తాను చేసుకుంటుంది తప్ప దాంట్లో హరీష్ రావుకి ఏం సంబంధం ఉంటుంది? జనరల్గా అంటారు, మరి బయట అయితే ప్రచారం ఏంటంటే ఇష్టం 100 మంది 100 అంటుంటారు. పార్టీలో ఏది జరిగినా ఇంకా ఇది హరీష్ రావే చేసిండు అనేది మొదటి నుంచి కొంత చురుగ్గా పనిచేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అంటుంటారు తప్ప అందులో నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సంబంధం. షూర్ 100%. సరే, ఇప్పుడు పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ నాయకత్వంలో పార్టీ, కేసీఆర్కి చుట్టూ ముగ్గురు, కవిత, కేటీఆర్, హరీష్. సో అండగా ఉంటూ వస్తున్నారు. బట్ ఇటీవల కాలంలో వచ్చేటప్పటికి ఏంటంటే తదుపరి నాయకత్వం ఎవరనే చర్చ బాగా జరుగుతుంది. అంటే అసలు మాకు ఆ చర్చకు అవకాశం లేదు. మా నాయకుడు కేసీఆర్ అద్భుతంగా వారు పనిచేస్తున్నారు. ఇంకో 10 ఏళ్ళు వారే అద్భుతంగా ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. అసలు కేసీఆర్ గారి నాయకత్వానికి అందరూ కూడా మేము కలిసి పనిచేయాల్సిందే. మాకు అలాంటి అభిప్రాయ భేదాలు కానీ పార్టీలో ఎవరు అనేటువంటి చర్చకు అసలు ఆస్కారమే లేదు. బట్ కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ని ప్రకటించాలనుకుంటున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి ఈ మధ్య. ఇప్పుడు సరే, అది ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అనేది వేరు, కానీ అల్టిమేట్గా కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేడు. కేసీఆర్ నాయకత్వంలోనే నేను ఈ స్థాయికి వచ్చాను. డెఫినెట్గా వారు ఏం చెప్తే అది చేయడానికి హరీష్ రావు సిద్ధంగా ఉంటాడు. మీరు అన్నట్టు కేటీఆర్ నాయకత్వాన్ని ఒకవేళ కేసీఆర్ గారు చేసినా హరీష్ రావు గారు కేసీఆర్ మాటను, పార్టీ మాటను కట్టుబడి ఉంటాడు తప్ప ఏ రోజు కూడా కేసీఆర్ గీసిన గీత దాటలేదు, రేపు కూడా దాటను. సో అంటే సింహాసనానికి విధేయుడైన కట్టప్పలాగా అనమాట. 100%. కేసీఆర్ గారు ఏం చెప్తే హరీష్ రావు వచ్చేస్తాడు. అనేక బాధ్యతలు సింహాసనం మీద ఎవరుంటే వాళ్ళకి విధేయుడుగా. మా పార్టీ మాటే హరీష్ రావు మాట, కేసీఆర్ మాటే హరీష్ రావు మాట ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. వారు ఎప్పుడు ఏ బాధ్యత అప్పచెప్పినా వారి ఆలోచనను నేను అమలు చేస్తూ వచ్చాను. రేపు కూడా వారి ఆలోచనను అమలు చేస్తాను. సో అక్కడేమి వైరుధ్యాలు ఉంటే ఛాన్స్ లేదు. అంటే నాకు కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తాడు హరీష్ రావు. ఇంకా సెకండ్ థాట్ లేదు. వారి నాయకత్వంలోనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. వారు లేని నేను లేను. వారు ఏం చెప్తే అది నేను చేస్తాను. సో కేసీఆర్ కోసం జీవితం అంతే. సో కేసీఆర్ వాక్కు శిరోధార్యం. 100%. ఇక అది ఎవరన్నా కావచ్చు. ఇక తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యకర్త హరీష్ రావు. అంతే. ఇక్కడ యాంబిగ్యూటీ లేదు, ఇక లేదు, క్లారిటీ. 100%. అబ్సల్యూట్. వారు ఏం చెప్తే అది చేస్తారు. మొదటి నుంచి కీలకమైనవి లేదా క్రైసిస్లు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో హరీష్ని ప్రయోగిస్తూ వచ్చాడు కేసీఆర్. అట్లాంటి ఏమేమి ముఖ్యమైన కీలకమైన మీరు పరిష్కరించి కేసీఆర్కి ఒక రిలీఫ్ తీసుకొచ్చినవి ఏమన్నాయి? అంటే రిలీఫ్ అని నేను అన్నాను, కానీ డెఫినెట్గా వారు చాలా బాధ్యతల్ని కొన్ని సందర్భాల్లో అప్పచెప్పినారు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో డాక్టర్ రాజయ్య గారు రిజైన్ చేసినప్పుడు ఎన్నికల బాధ్యుడిగా నన్ను పంపించినప్పుడు అక్కడ 40 రోజులు హైదరాబాద్ రాకుండా అక్కడే ఉండి వారు ఏ బాధ్యత అప్పచెప్పినారో దాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చారు. అదేవిధంగా ఒక కీలకమైన ఎన్నిక వచ్చింది. కొండా సురేఖ గారు వైఎస్ఆర్సీపీకి తొలి పరీక్ష, తెలంగాణలో అసలు ఆ పార్టీ ఉండాలా ఉండొద్దా అనేటువంటి ఒక పరీక్ష. ఆ రోజు ఒక బాధ్యత అప్పచెప్పినారు. చాలా రాత్రింబౌళ్ళు అక్కడే ఉండి కష్టపడి ఆ ఎన్నికను గెలుచుకొని వచ్చారు. టఫ్ గా కూడా ఉండింది అప్పుడు. టఫ్ గా కూడా ఉంది. ఆ ఎన్నిక చాలా మలుపు కూడా తెచ్చింది. మరొక బాధ్యత ఇచ్చినారు, దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చారు. సో ఇట్లా అనేక సందర్భాలు, సపోజ్ అంటే రకరకాలుగా పరిస్థితులు ఉంటాయి. మానుకోట సంఘటన జరిగింది మహబూబాబాద్ లో. నేను అక్కడ ఉన్నాను. బుల్లెట్లు, రాళ్ల వర్షాల్లో రక్తాలు గారుతున్నటువంటి కార్యకర్తలు నా చేతుల మీద ఆసుపత్రికి తీసుకుపోయాను. ఆ సంఘటన మళ్ళీ ఆ తర్వాత ఉప ఎన్నిక తర్వాత కొండా సురేఖ గారు పార్టీలో జరిగిన తర్వాత ఎంపీ ఉప ఎన్నిక జరిగితే మళ్ళీ ఆ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా పోయాను. ఇలాంటి కొన్ని వైరుధ్యాలు జరిగినాయి పార్టీలో, జరుగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పింది, కొండా సురేఖను ఓడించడానికి పంపిస్తే వెళ్ళి ఓడించి వచ్చాను. కొండా సురేఖ నియోజకవర్గంలో ఎంపీ ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పంపిస్తే 50,000 మెజార్టీని కూడా అక్కడ మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. అట్లా వారు ఏ నిర్ణయం చెప్పినా దాన్ని మేము తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినాం, వస్తాం కూడా. ఇప్పుడు సపోజ్ వచ్చే ఎన్నికల్లోపే కేసీఆర్ కనుక తను తప్పుకుని ముఖ్యమంత్రిగా కేటీఆర్ని ప్రకటిస్తే వారి నిర్ణయమే నా నిర్ణయం. అంతేకా, ఎట్లయినా సరే ఎప్పుడైనా సరే వారి నిర్ణయం నా నిర్ణయం. ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల ముందు కానీ మొదటి నుంచి వారు ఏ బాధ్యత పెట్టినా దాన్ని అమలు చేస్తూ వచ్చాను. తప్పకుండా వారు నా గురించి ఒక అవకాశం కల్పిస్తూ నన్ను ఈ స్థాయికి తెచ్చినారు. డెఫినెట్గా వారి గౌరవం, వారి మాట నాకు శిరోధార్యం. ఓకే. సో ఇప్పుడు విభేదాలు అయితే ఏం లేవు మీ మధ్య అసలు ఎలాంటి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మంచి నాయకుడిగా పనిచేసినాడు.
వారు కూడా విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఒక ఐటీ మినిస్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మేము కూడా పనిలో పోటీ పడతాం. మేము అల్టిమేట్గా మేము వ్యక్తులుగా కాకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మేలు చేయడంలో ఒకరికంటే ఒకరు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయడంలో పనిలో పోటీపడి పనిచేస్తున్నామే తప్ప మళ్ళీ మేము అందరం ముఖ్యమంత్రి గారు ఏదైనా బాధ్యత చెప్తే నిర్ణయం ఇస్తే అందరం కలిసి కట్టుగా దాన్ని అమలు చేస్తాం. నేను అనేది కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను చెప్పిన కదా, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని నేను అమలుస్తాను. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను ఓకే, అసలు ఇక అక్కడికి ఎటువంటి అంబిగ్యూటీ లేదు కాదు, లేదు. అందరికీ ఇది స్పష్టం. ఎస్, దీంతో ఇక క్లారిటీ వచ్చేసింది. సో ఇక అందుకని ఏంటంటే పెద్ద పార్టీలో అంతర్గత గొడవల గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది వాళ్ళు వీళ్ళు సృష్టించేటువంటి తప్ప నిజానికి పార్టీలో అలాంటి భేదాభిప్రాయాలు కానీ అంతర్గత ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా లేవు. కానీ హరీష్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి అది వాస్తవా? రకరకాలుగా రూమర్స్ వస్తుంటాయి. ఒకరు తగ్గిస్తే తగ్గడము, ఒకరు పెంచితే పెరగడం అనేటువంటి ఉంటాయని నేను అనుకోను. మన పనితీరు, మనం పని చేయడం దాన్ని బట్టి పార్టీ ప్రజలు మనం గుర్తిస్తారు తప్ప కేసీఆర్ ఇచ్చే శక్తిని బట్టి, కేసీఆర్ ముఖ్యంగా అది అల్టిమేట్ అనుకోండి. అల్టిమేట్ గా పార్టీ నాయకుడు ఇచ్చేటువంటి శక్తి, దాన్ని మనం నిలబెట్టుకోవడం, దాన్ని మనం పని చేయడం ద్వారా ప్రజలు గుర్తిస్తారు, పార్టీ గుర్తిస్తుంది, నాయకుడు గుర్తిస్తారు. సో ఉద్యమ సమయంలో కానీ మంత్రిగా కానీ కేసీఆర్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంటు లేదా తిట్టడం కానీ ఏమైనా జరిగినాయా? చాలా జరుగుతాయి కదండి, చాలా జరుగుతుంటాయి. తిట్లు ఎక్కువ, కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, రెండు ఉంటాయి. ఒక సందర్భంలో హరీష్ ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం అని చెప్పారు స్టేషన్ గన్పూర్ ప్రచార సభలో వచ్చినప్పుడు. అది పెద్ద కాంప్లిమెంట్. అంటే నాలో ఇంకా ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఇంకా కష్టపడి పనిచేశాను. సో సహజంగానే ఒక వారి అనుభవం దృష్ట్యా మేము ఉద్యమ సమయంలో కానీ మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ పనిచేసేటప్పుడు మేము ఏమైనా తప్పుటడుగులు వేసినా, తప్పులు చేసినా డెఫినెట్గా వారికి ఆ హక్కు ఉంది. వారు మమ్మల్ని తిడతారు, సరి అయిన మార్గంలో నడిపిస్తారు. చాలా సందర్భాల్లో మాకు వారు చెప్పినారు, దాన్ని మేము ఎప్పటికప్పుడు రెక్టిఫై కూడా చేసుకున్నాం. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా? ఇప్పుడు ఇట్లా పొగిన దానికి ఎట్లయితే ఎగ్జాంపుల్ ఉందో అట్లా శాసనసభలో ఎప్పుడైనా మేము కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో పెద్దల పట్ల, సీనియర్ల పట్ల అలాంటి భాష వాడకూడదని చాలా సందర్భాల్లో మమ్మల్ని కోప్పడ్డ సందర్భాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత. అధికారంలో లేనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మేము కొంత పరుషమైన పదజాలం వాడినప్పుడు కూడా అలాంటి పదజాలం వాడకూడదు, మీరు పిల్లల్లాగానే ఉండాలి తప్ప మీ స్థాయికి మించి మీరు మాట్లాడొద్దని కూడా చాలా సందర్భాల్లో మాకు చెప్పినట్టు ఉన్నాయి. ప్రజలతో బిహేవ్ చేసేటప్పుడు, కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడైనా మా భాష సరిగా లేనప్పుడు కూడా దాన్ని గుర్తించడం కానీ, లేదా కొన్ని జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి ఎప్పుడైనా మేము పత్రికల్లో స్టేట్మెంట్ల రూపంలో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే అలాంటి అంశాల జోలికి మీరు వెళ్ళకూడదు, మీరు మాట్లాడకూడదు అని చెప్పే సందర్భాలు ఉంటాయి. కొన్ని మా పరిధికి మించి కూడా మేము అప్పుడప్పుడు తెలుసో తెలియక మాట్లాడితే ఇవి పార్టీగా, ప్రభుత్వంగా తీసుకోవాల్సిన కేబినెట్ నిర్ణయాల్లో మీరు తలదూర్చకూడదు, ఇలాంటి వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే నేను ఇంకోసారి దీంతో సంబంధం లేదు అంటే మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి, ఇలాంటి మీరు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాలు ఇలా చాలా ఉంటాయి. అందులో తప్పేముంది. అంటే ఎక్కువగా మీ ముగ్గురే కదా చొరవ తీసుకునేది, అది అందరికీ చెప్తారు. ఎవరు మేము పొరపాటు చేసినా కేబినెట్ లో ఉండే మంత్రుల పట్ల కానీ, మా ముగ్గురు పట్ల కానీ డెఫినెట్ గా వారు చాలా గట్టిగా కూడా చెప్తారు. అట్లేమీ లేదు, మేము బయట మేము పెద్ద నాయకులేమే కావచ్చు కానీ అక్కడ పోతే మాత్రం డెఫినెట్ గా మమ్మల్ని పిల్లల్లాగానే, కార్యకర్తలాగానే వారు గట్టిగా చెప్తారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఓకే, సో మామూలుగా ఏంటంటే మీరు బయట ప్రపంచ దృష్టికేమో ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, మామూలుగా చూస్తేనేమో ఒక మేనమామ, మేనల్లుడు, ఇద్దరే ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఎట్లా ఏమైనా సంపాదించుకుంటారు? జనరల్గా మా ఆయన మాట్లాడుతుంటాం, దానికి ఏమీ లేదు. అతను అంటే ఒక్కటి వారు కూడా పిలుస్తారు, హరీష్ అని పిలుస్తారు. అంటే బేసిక్గా ఏంటంటే వారి జీవితంలో మొత్తం ఉద్యమ సమయంలో ఉద్యమం, నేడు ప్రభుత్వం, ఇంకొక ఆలోచన కానీ, వారికి ఇంకొక యావిగేషన్ కానీ, ఇంకో చర్చ కానీ ఉండదు. ఎంతసేపు ఆ రోజు తెలంగాణ ఎలా తేవాలని, ఈ రోజు ఎంతసేపు ప్రభుత్వము, ప్రభుత్వ విధానాలు, ఇది ఎలా ప్రజలకు అందాలనే తప్ప అసలు ఇంకొక చర్చ ఎప్పుడు జరిగిన సందర్భాలు చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే 95%, 99% ఆనాడు ఉద్యమం, నేడు పరిపాలన, ఈ రెండు తప్ప వారు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు వారి జీవిత దీంట్లో తప్ప ఇంకో చర్చ ఉండదు. ఓకే, అది అంటే అది వేరు. చుట్టరికాలు, బంధుత్వాలు కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు మంత్రిగా కూడా కలవాలి కదా వ్యక్తిగతంగా పనుల మీద. బట్ ఇట్లాగే ఉంటుంది చెప్తుంటా. అంటే ఏం జరగాలి, చేయాల్సిన కార్యక్రమాలు కానీ, ఇంకా వేగం పెంచాల్సినటువంటి విషయంలో కానీ, జిల్లాల విషయంలో కానీ, శాసనసభ్యుల విషయంలో కానీ, పార్టీ పనులకు సంబంధించి కానీ, కార్యకర్తల్ని కాపాడుకునే విషయంలో కానీ కొన్ని విషయాలు వారు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు. మేము నోట్ చేసుకొని వాటిని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే,
సో బట్ రాష్ట్రానికి సంబంధించి వస్తే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం చెప్తున్నంత గొప్పగా లేదు అనేది ఒక అభిప్రాయం. అది అధికారుల వర్గాల్లో కూడా వినిపిస్తోంది అది. అంటే నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు అప్రాప్రియేషన్ సందర్భంగా చాలా స్పష్టంగా దాని ఆన్సర్ కూడా చేసినారు. అంటే మీరు ఎలా చూస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ రాష్ట్రం ఒక గ్రోయింగ్ స్టేట్ కనుక డెఫినెట్ గా మేము స్టేట్ గ్రోత్ కోసం, స్టేట్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నవే తప్ప ఒక వ్యక్తిగా చేసే అప్పులు అతిగా ఉంటే ఆ కుటుంబానికి నష్టం. అవసరానికి మించి ఒక కుటుంబం, ఒక వ్యక్తి దుబారా చేయడం కోసమో లేదా ఇతర అలవాట్ల కోసం అప్పులు చేస్తే తప్పు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని ఇంకా వేగంగా ముందుకు తీసుకుపోవడంలో చేయకపోతేనే తప్పు అనే విషయాన్ని నేను చెప్పారు. అమెరికా కానీ, చైనా కానీ ఈరోజు దేశంలో నంబర్ 1, నంబర్ 2 దేశాలుగా ఉండేటువంటి ఆ దేశాలు ఎలా ముందుకు పోతున్నాయి, ఆ దేశాలు అప్పులు చేసి ఏ రకంగా ఆ దేశాలను ముందుకు తీసుకుపోగలిగినారు. అంటే ఆ స్టేట్కు అప్పును రీపే చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు చేయడంలో తప్పు లేదు. నీకు రీపేమెంట్ చేయగలిగే శక్తి లేనప్పుడు అదే అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. నీకు రీపేమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉంది, నీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రజలను ఇంకా వేగంగా అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో ఇక్కడ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, ప్రజలకు ఫెసిలిటీస్ బాగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు పెంచకపోవడమే తప్పవుద్ది అనేది ముఖ్యమంత్రి. కానీ నిన్న కాగు వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నారని. అది కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. అప్పులు తీర్చడం కోసం చేయం కదా. ఇప్పుడు డెఫినెట్గా అంటే జనరల్గా మన దగ్గరే కాదు, ఇండియా కానీ దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉంది ఇది. అంటే మీరు ఒక యాంగిల్లో మీరు అంటున్నారు, ఇంకొక యాంగిల్లో నేనేమంటా అంటే సరే ఈ రోజు మనకు 1,00,000 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 20,000 కోట్లు కట్టాలి, అప్పు కట్టాలి. 20,000 కోట్లు బడ్జెట్ లో పెడుతున్నాం. మనం ఇంకో 50,000 కోట్లు ఇప్పుడు తీసుకున్నాం. అంటే 50,000 కోట్లు తీసుకున్నది ఈ 20,000 కోట్లు కట్టడానికి కాదు. ఎలాగో బడ్జెట్ లో 20,000 పోతుంది. 50,000తో మనం ఏదో ఒక ప్రోగ్రామ్ కోసం తీసుకుని ఉంటాం. ఒక మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, ఒక హైవేస్ సంబంధించో లేదా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కో తీసుకున్నాం. సో ఈ 50,000 కోట్లతో ఆ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. కానీ రెగ్యులర్ బడ్జెట్ లో మాత్రం ఎవ్రీ ఇయర్ 20,000 పోవాల్సిందే, దాన్ని మనం పెట్టుకుంటాం. అంటే చూసేదానికి ఎట్లుందంటే 50,000 తెచ్చి 20,000 కట్టారు అన్నట్టుగా కనబడుతున్నప్పటికీ మరి 20,000 కడుతున్నాం కనుక కొత్తది దేవద్దంటే మరి ఇంకేం ప్రోగ్రెస్ ఉండదు కదా. మనం చేయాల్సిన పనులు చేయలేం కదా, ఇంకా వేగంగా ముందుకు వెళ్ళలేం కదా. న్యాచురల్ గా పని జరిగినప్పుడు ఏమైందంటే ₹1 ఖర్చు జరిగితే ప్రభుత్వానికి 20 నుంచి 30 రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంటుంది. అంటే మనీ ఎంత రోల్ అయితే ప్రభుత్వానికి అంత ఆదాయం పెరుగుతుంది. మనీ ఎంత రోల్ అయితే అంత గ్రోత్ రేటు, ఎంప్లాయ్మెంట్, ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. గ్రోత్ కానప్పుడు సింక్ అయ్యేటువంటి అవకాశం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు. ఓకే.